హలో ఫ్రెండ్స్, నేను చెప్పే రెసిపీ వంగీబాత్. కావలసిన పదార్థాలు: వంకాయలు 300 గ్రాములు, పచ్చిమిర్చి కారం తగినంత, ఎంటీఆర్ 10 రూపాయలది ఒక ప్యాకెటు, టమోటా 200 గ్రాములు, ఆనియన్ మీడియం సైజు 2, కొత్తిమీర కొంచెము, కరివేపాకు కొంచెము, ఆయిల్ తగినంత, సాల్ట్ తగినంత, చిటిక పసుపు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర. వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆనియన్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు. ఎప్పుడైనా వంగీబాత్ చేయాలంటే చాలా నేతవి తీసుకోవాలి. వంకాయలు చాలా బాగుంటుంది వంగీబాత్. పసుపు, సాల్ట్ 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. మూత తీసి చూద్దాం. వంకాయ బాగా ఉడికిపోయింది. టమాటాలు వేసుకునేద్దాం. ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్నాం. టమాటా బాగా ఫ్రై చేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్నాం. వంగీబాత్ పౌడర్ వేసేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నము బాగా గొజ్జు కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది వంగీబాత్. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా తినాలనిపిస్తే చాలా బాగా చేసుకోవచ్చు వంగీబాత్.